రైతులకు శుభవార్త. మోడీ అమౌంట్ ఎవరికైతే పడట్లేవో వారికైతే న్యూ ప్రాసెస్ కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా ఎవరైనా సరే మోడీ డబ్బులు సంవత్సరానికి 6,000 నెక్స్ట్ 17వ విడత కూడా ఈ నెల 28న కానీ లేకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఈ 2,000 రూపాయలు పడే అవకాశం అయితే ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచో 2018 కన్నా ముందు పొలం ఎవరికైతే ఉందో వారికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుకు ఒకరికి తప్పకుండా ఈ మోడీ అమౌంట్ అయితే 2018 నుంచి ఇప్పటి వరకు పొలం ఉండి కూడా ఈ మోడీ అమౌంట్ రాని వాళ్ళు ఈ కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ఇంకొంతమంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ అండ్ లైక్ చేయండి. 2018 కన్నా ముందు ల్యాండ్ ఉండి అమౌంట్ పడని వారు కూడా ఈ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2018 కన్నా ముందు మీకు ల్యాండ్ ఉన్నట్లయితే ఇదివరకు 16 విడతలలో అమౌంట్ జమ చేయడం అయితే జరిగింది. అలాగే మీకు కూడా రిజిస్ట్రేషన్ సక్సెస్ అయి మీ పేపర్స్ అగ్రికల్చర్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే నెక్స్ట్ 17వ విడత వారికి పడినప్పుడు మీకు కూడా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకో ప్లస్ పాయింట్, మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ 17 విడతల అమౌంట్ కూడా మీకు ఒకేసారి జమ చేయబడుతుంది. ఎందుకు అనంటే 2018 కన్నా ముందు మీకు పొలం ఉండి మీ రేషన్ కార్డులో ఇంతవరకు పిఎం కిసాన్ అమౌంట్ ఎవరికి కూడా రాకపోతే మాత్రం 16 సార్లు రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 17వ విడత కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ వాళ్ళకి పడినట్టుగానే మీకు కూడా ఒకేసారి మీ ఆ ఖాతాలో అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 2018 నుంచి ఇప్పుడు 2024 వరకు ఎవరైతే కొత్తగా పొలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అయితే ఈ పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ ఫోన్లో మీరు ఆన్లైన్లో అయితే చేసుకోలేరు. ఎందుకంటే అది ఓన్లీ సిఎస్సి వారు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు, కానీ మనం ఆన్లైన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక 5 రూపీస్ 10 రూపీస్ అది అమౌంట్ని పే చేయమని అడుగుతుంది. అది ఓన్లీ సిఎస్సి సెంటర్ వాళ్ళకు మాత్రమే ఆ ఆప్షన్ ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఈ పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేరు. మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళి ఈ పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,000 రూపాయల అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఈ మోడీ అమౌంట్ 2,000 రూపాయలు ఎవరికైతే పడడం లేదో వాళ్ళకి మాత్రం 100% అయితే పడుతాయి. ఒకవేళ మీ రేషన్ కార్డులో ఇదివరకు ఎవరికైనా 2,000 వస్తున్నాయి అయినా సరే మీరు కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, మీకు వస్తాయా రావా అయితే డౌట్ ఉంటుంది. కానీ మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా రాకపోతే మాత్రం ఈ పిఎం కిసాన్ అమౌంట్ 2,000 రూపాయలు అయితే తప్పకుండా రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది ఈ మోడీ అమౌంట్ పడుతున్నాయి కానీ వాళ్ళకి ఏ అకౌంట్లో పడుతున్నాయో తెలియట్లేదు. మీకు ఎవరైనా సరే మీ అమౌంట్ ఏ అకౌంట్లో పడుతున్నాయో తెలియకపోతే మీ ఫోన్ నంబర్ను కామెంట్ చేయండి, లేదంటే మన వాట్సాప్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మీరు అక్కడ కూడా నాకు చాట్ చేయొచ్చు. మీకు ఏ అకౌంట్లో పడుతున్నాయో ప్రూఫ్తో సహా నేనైతే మీకు స్క్రీన్ షాట్ తీసి మరి మీకు వాట్సాప్ అయితే చేస్తాను. పిఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఈకేవైసీ చేయండి అని అంటే మీకు అమౌంట్ పడుతున్నాయి అని అర్థం. ఈకేవైసీ డన్ అంటే కూడా మీకు అమౌంట్ అయితే ఓకే నెక్స్ట్ విడత పడతాయని తెలుస్తుంది. మీరు ఈకేవైసీ దాంట్లో మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేశారనుకోండి, రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తే మీకు అయితే మోడీ అమౌంట్ అయితే పడతలేవని అయితే అర్థం. అయితే ఈ విధంగా అయితే మీరు పిఎం కిసాన్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మీకు ఏ సహాయం కావాలన్నా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మీకు ఆన్లైన్కు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా మీకు వాట్సాప్ ద్వారా కూడా సేవలు అయితే అందించబడతాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా 100% రిప్లై ఇస్తాను. మీరు మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా నాతో అయితే డైరెక్ట్గా చాట్ అయితే చేయవచ్చు. మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.